సార్ తెలంగాణలో మాకే అధికారం 3 పార్టీలు ముచ్చట. పంచాయతీ ఎన్నికలు అయిపోయాయి కదా, ఎవరైనా చెప్పినా కాంగ్రెస్ పార్టీ గణనీయమైన స్థానాలు తెచ్చుకుంది, పెద్ద 7,000 పైన వాళ్ళు తెచ్చుకున్నారు. నిన్న రేవంత్ రెడ్డి ఆ లెక్కలు కూడా చెప్తున్నారు, మాకు ఇన్ని వచ్చాయి, 36%, 60%, బీజేపీకి 6%, కమ్యూనిస్టులకు 1%, ఇలా మొత్తానికి ఇది చెప్పి, కానీ బీఆర్ఎస్ వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. మేము పంచాయతీ ఎన్నికల్లో వచ్చింది, రేపు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రిపీట్ చేస్తూ ఉంటున్నారు. ఐ వెల్కమ్. పంచాయతీ ఎన్నికల్లో వచ్చిందే మీరు అసెంబ్లీలో ఎన్నికల్లో రిపీట్ చేయదలుచుకుంటే చాలా సంతోషం, మీరు తప్పకుండా చేయండి. తదాస్తు, మీరు కోరుకున్నదే అభీష్ట సిద్ధిరస్తని నేను అంటాను అని ఆయన ఒక విధంగా పంచులు వేస్తున్నారు. అంటే రాలేదు, రాకపోయినా వీళ్ళు ఏదో బుకాయిస్తున్నారు. మాకు ఇప్పుడు వచ్చిన దాన్ని బట్టి చూస్తే 90 నియోజకవర్గాల్లో మాకు చాలా ఎక్కువ ఆధిక్యత వచ్చింది. రేపు మేము 2/3 మెజార్టీతో తెలంగాణలో మేము అధికారంలోకి వస్తాము 2028-9లో జరిగే ఎన్నికల్లో అని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఆశ్చర్యకరంగా బీఆర్ఎస్ ఎలాగో అంటుంది, మేము మా సత్తా చూపించాం రేపు కూడా అని. వీళ్ళిద్దరు అంటే ఒక తీరు. రామచంద్రరావు గారు కూడా అంటున్నారు, బీజేపీ రామచంద్రరావు గారు కూడా ఇంకా దీన్ని బట్టి తేలిపోయింది, రాబోయేది మేమే అధికారంలోకి తెలంగాణలో. సో బీజేపీ గవర్నమెంట్ అనేదానికి రంగం సిద్ధమైంది, మొన్న పంచాయతీ ఎన్నికల్లో సత్తా చూపించామని. ఇప్పుడు ఇక్కడ బీజేపీ కూడా సంతోషించేటైతే ఇంకా వాళ్ళకు వచ్చిన స్థానాలు చాలా, లేక బీజేపీ ఒప్పుకుంటుందా పరోక్షంగా మేము రావడం లేదని. కానీ 3 పార్టీలు కూడా పంచాయతీ ఎన్నికల నుంచి ఏమీ నేర్చుకోవడం కంటే అయిందని చెప్పడం చాలా ఆశ్చర్యం కలుగుతుంది. రేవంత్ రెడ్డి మటుకు నిన్న అధికారికంగా ఇతర మంత్రులతో కూడా కూర్చోబెట్టుకొని మాట్లాడి హీ సీమ్స్ టు బి వెరీ కాన్ఫిడెంట్ ఒక విధంగా. ఈ లోపల కేసీఆర్ గారు కూడా ఇప్పుడు ఫామ్ హౌస్కు నాయకులను పిలిపించారు, మాట్లాడుతున్నారు అన్నారు. వాళ్ళు దీనికి ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో ఏం జరుగుతుందో మనం అది చూడాలి. సార్ ముసుగులాగిన